మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభములను మీకు తెలియజేస్తూ ఉన్నాను. హోలీ ట్రినిటీ చర్చి బొల్లారం క్రైస్తవ సంఘ విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈ ఉదయకాల శుభములను శుభాకాంక్షలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మమ్మలను కాచి కాపాడి మా జీవితంలో చేసిన అనేక మేలులకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువ మరొకసారి నీ పరిశుద్ధ సన్నిధికి మేము వచ్చి ఉండగా మమ్ము నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి, నీ మాటలు వినగలిగే చెవులను గ్రహించే మనసిచ్చి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు మన అంశము నాకు బుద్ధి దయచేయము అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. దానికి అనుగుణమైనటువంటి వాక్యము 119వ కీర్తన 34వ వచనాన్ని మనము చదువుకుందాం. 119వ కీర్తన 34వ వచనము. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన చేసినటువంటి వ్యక్తి దావీదు మహారాజు. అంటే దావీదు చేసిన ప్రార్థన, ఒక రాజు అయి ఇలా ప్రార్థన చేసినప్పుడు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఇంకెంతగా మనము ప్రార్థన చేయాలి. బుద్ధి అంటే వివేకము, అంటే నిదానించి గ్రహించి మాట్లాడుట. వివేకము అంటే అన్నిటినీ పొందగలం. మొదటి రాజులు 3వ అధ్యాయము 7లో మనం చూస్తే, నా తండ్రికి బదులుగా నన్ను రాజుగా చేశావు, కార్యములు చేయుటకు బుద్ధి చాలదు, నేను బాలుడను అని దావీదు మహారాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన యొక్క ప్రార్థన అంగీకరించి జ్ఞానముతోనూ ఆత్మతోనూ నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అనగా బుద్ధి అనేటువంటి జ్ఞానము, మంచి చెడులను గురించినటువంటి జ్ఞానము, బుద్ధిని దేవుడు సొలొమోను రాజుకు అనుగ్రహించినట్లుగా మన మొదటి రాజులు 3వ అధ్యాయము 7లో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ప్రార్థన ఎవరు కూడా చేయలేదు, ఏ రాజు కూడా చేయలేదు. కానీ ఏ రీతిగానైతే తన తండ్రి నాకు బుద్ధి దయచేయము అని దావీదు మహారాజు అడిగాడో, అలాగే తన కుమారుడైనటువంటి సొలొమోను రాజు కూడా మొదటి రాజులు 3వ అధ్యాయములో అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది దేవునికి ఇష్టమై జ్ఞానము బుద్ధితో పాటు తన ముందు కానీ తన వెనుక కానీ పరిపాలించని రాజుకు ఇవ్వనటువంటి ఐశ్వర్యాన్ని, ఘనతను, పేరు ప్రఖ్యాతలను దేవుడు సొలొమోను రాజుకు అనుగ్రహించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సామెతలు 21వ అధ్యాయము 20వ వచనము. బుద్ధిమంతుడు ధనధాన్యములు కూడబెట్టుకొందురు అని చెప్పేసి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. సామెతలు 22:3లో మనం చూస్తే, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, బుద్ధి లేని వాడైతే ఆపదలో పడిపోతాడు. రోమిలకు రాసిన లేఖ 15వ అధ్యాయము 14లో మనం చూసినట్లయితే, సమస్త జ్ఞానముతో ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకొనుడి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 25లో మనం చూస్తే, బుద్ధి చెప్పు వారిని నిరాకరింపంచుకొనకుడి అని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే మనకు బుద్ధి చెప్తూ ఉన్నారో వారిని నిరాకరింపవద్దు, వారు మన గురించి చెప్తూ ఉన్నారు. సామెతలు 15:24లో మనం చూస్తే, బుద్ధిమంతుడు నరకము తప్పించుకొని పరలోకము చేరును, బుద్ధిమంతుడు జీవవంతుడు జీవం పడయును అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. సామెతలు 19:1లో చూస్తే, బుద్ధి లేనివాడు మూర్ఖముగా మాట్లాడును, కానీ బుద్ధి గలవాడు యథార్థముగా మాట్లాడేటువంటి వాడు శ్రేష్ఠుడు అని చెప్పేసి మనకు అక్కడ జ్ఞాపకము చేయించి ఉన్నారు.
కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 16లో అంటున్నాడు, ఒకరిని ఒకడు కీర్తనలు పాడుచు బుద్ధి చెప్పుకొనుడి అంటున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1-10 వరకు చూస్తే బుద్ధి గల కన్యకలు 5 ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు 5 ఉన్నారు. అయితే యేసు ప్రభువు రాకడ వస్తూ ఉన్నారని ఈ బుద్ధిగల కన్యకలు తన నూనెతో పెళ్లి కుమారునికి స్వాగతం ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ నూనె పరిశుద్ధాత్మకు గుర్తు, ఇక్కడ దీపము క్రియలకు గుర్తు, మంచి క్రియలు మంచి పనులకు గుర్తుగా ఉన్నాయి. కనుక యేసు ప్రభు వచ్చినప్పుడు మంచి పనులు చేస్తూ మంచి క్రియలు చేస్తూ మనం పరిశుద్ధాత్మతో నింపబడి మంచి జీవితాన్ని జీవించే వారిగా ఉన్నట్లయితే పెళ్లి కుమారుడు వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్తాడు. కనుక బుద్ధిగల కన్యకల వలె మనము ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదుకున్నటువంటి బుద్ధి స్థిరమైనటువంటి బుద్ధి, దానియేలుకున్నటువంటి బుద్ధి శ్రేష్టమైనటువంటి బుద్ధి, పౌలుకున్నటువంటి బుద్ధి స్వస్థత కలిగినటువంటి బుద్ధి. అపొస్తలుల కార్యాలు 26-25 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనము 4వ అధ్యాయం 7లో చూస్తే స్వస్థ బుద్ధి గల వారై ఉండుడి అని చెప్పేసి పేతురు గారు, అపోస్తలుడు అయినటువంటి పేతురు గారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక క్రీస్తునందు దీవించి మిగిలిగా ప్రేమించబడుతున్నటువంటి దేవుని బిడ్డలారా, స్వస్థత బుద్ధి గల వారై ఉండుడి అని చెప్పేసి మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక మనకు కూడా దేవుడు స్థిరమైనటువంటి బుద్ధి, శ్రేష్టమైనటువంటి బుద్ధి, ఇతరులను స్వస్థపరచగలటువంటి బుద్ధి ఆ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.